పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ శ్రేణులపై చంద్రబాబు ప్రభుత్వం దాడి చేస్తుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాయలసీమ రైతులు, ప్రజలకు అన్యాయం చేస్తుందని వైసీపీ నాయకులు సోమశీల, కండలేరు జలాశయాల సందర్శన పిలుపునిచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే సోమశీల, కండలేరు పర్యటనకు వెళ్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కండలేరు ముఖద్వారం వద్ద వైసీపీ నేతలు బైఠాయించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే దీంతో వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సీమ లిఫ్ట్ చేసి నిలిపివేసి నెల్లూరు జిల్లాకు చంద్రబాబు ద్రోహం చేశారని కాకాని మండిపడ్డారు. రాయలసీమ నెల్లూరు జిల్లాల రైతాంగానికి ఎటువంటి సాగునీటి కష్టాలు ఉండకూడదని, దాంతోపాటు కరువు కొరలో చిక్కున్నటువంటి రాయలసీమ నెల్లూరు మెట్ట ప్రాంతాలకి త్రాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3,825 కోట్ల రూపాయలతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. పనులు పురోగతిలో ఉన్నటువంటి సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును అర్ధాంతరంగా నిలిపివేయడం జరిగింది. అనేక సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, రైతులు కానీ రాయలసీమ లిఫ్టిఫికేషన్ పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రశ్నించినప్పుడల్లా చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మాట, దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ లేవు కాబట్టి ఆపేసాము అని చెప్పి చెప్పడం జరిగింది. మొన్న జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఒక ప్రకటన చేశాడు. మేము ఇండోర్ మీటింగ్లో, అంటే రహస్యంగా ఒక సమావేశంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసి అనేక అంశాలు మాట్లాడాం. అందులో ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేయాలని చెప్పి నేను కోరడం జరిగింది. అందుకు అంగీకరించి చంద్రబాబు నాయుడు గారు నా మాట ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశాడు అని చెప్పి బాహాటంగా ప్రకటించారు.